హలో అందరికీ. సో ఇలా యమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. ఎవరైనా చేసుకోకపోతే చేసేసుకోండి. సో ఇంట్లో ఉన్న అన్ని వెజ్జెస్ వేసేయండి. నేను డైట్ గురించి ఉంచానని చెప్పి డైట్ చేయట్లేదు ఏం లేదు, కానీ మొత్తం వెజ్జెస్ని ఇదిగో ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి వాడుతున్నాను. సో మొత్తం అన్నీ వేసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని బాగా వెజిటేబుల్స్ని అన్నిటిని సాటే చేసుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నార్మల్గా నేనైతే ఎగ్ వేసేసి దాంట్లో రైస్ వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేస్తాను. యూట్యూబ్ కోసం ఎంత బిల్డప్ ఇస్తున్నా. సో దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెజ్జెస్ అన్నీ పక్కకు దోసుకొని ఇలా ఎగ్స్ కొట్టుకోవాలన్నమాట. ముందే ఎగ్స్ కొట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు, మళ్ళీ అన్ని గిన్నెలు ఎందుకని దీంట్లోనే ఎగ్స్ వేసేస్తున్నా. ఎగ్ కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాతే కలపండి, నాలాగా ఇలా చేసేయకండి. సో అలా అయితేనే వెజ్జెస్ అండ్ ఎగ్ బాగా విడివిడిగా ఉంటాయి, మొత్తం కలిసిపోకుండా, లేదంటే బుర్జీ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ రైస్ ఉన్నది మనం కలుపుకొని బాగా దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి. మేము కొంచెం గట్టిగానే వేసుకున్నాం, బాగా స్పైసీగా తినాలనిపించి, బాగా చల్లగా ఉందని. సో దాంట్లో లాస్ట్లో కొత్తిమీర పెడితే అంతే, సెట్, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఎగ్ తీసేస్తే అది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అవుతుంది. ఇంతే అనమాట.